ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎలా ఉంది ప్రెసెంట్ ఆంధ్ర పాలిటిక్స్? నాకైతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా మంచిగా ఉందనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం మంచిగా ఏలుతుంది అనిపిస్తుంది, జనాల్ని మంచిగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మాకైతే హామీలు సరిగ్గా ఇస్తుందని అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన నాశనాలన్నీ ఇవి మంచిగా రూపుమార్పు ఇచ్చి అన్ని రోడ్లు కానివ్వండి, జాబ్స్ కానివ్వండి అన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జాబ్స్, రోడ్స్ లేవంటారా? లేవని అనుకుంటున్నాను. లేవు. జగన్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? వచ్చినా ఎందుకు సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు? ఆయనకి రావడం ఇష్టం లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ గారిని, స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని, అయ్యన్న పాత్రుని వీళ్ళందరినీ ఫేస్ చేయలేక ఉండట్లేదు అంటారా? రీజన్ ఏంటి? అతను రాలేడంటే రాలేడు, అతనికి భయం అండి. రావాలంటే అన్నీ రాలేకపోతున్నాడు. అతను రాగలడు, కానీ వస్తే ఎక్కడ వెళ్ళిపోతాడనే భయం. అతను భయం వల్ల రాలేకపోతున్నాడు. ఏంటి ఆ భయం? ఆ భయం పేరేంటి? ఒక పేరు చెప్పండి. అతని దగ్గర మెజారిటీ ఏం లేదు. మళ్ళీ నేను ఏం అవుతానా, నాకు ఏమని అంటారని భయం. అతను రాగలడు, కానీ ఆ భయం వల్ల రాలేకపోతే ట్రాల్ చేస్తారని వన్ సైడ్ వేసేసి వన్ సైడ్ వారైపోతారు. అందుకనే. అవును, అది కరెక్ట్. అది తట్టుకోలేక రావట్లేదు. ఆ అవమానాన్ని తట్టుకోలేడా జగన్? తట్టుకోలేడు. మరి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా అన్నారుగా. మొన్న సింగిల్ గా వచ్చి 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయింది. అవన్నీ ఉత్తుత్తి మాటలు, అవన్నీ జనాలు రియల్ గా చెప్తున్నారు. 11 సీట్లు ఇచ్చారుగా, అవన్నీ ఉత్తుత్తి మాటలు అంతే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టుల గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక వల్లభనేని వంశీ గానీ, ఒక పోసాని గానీ నెక్స్ట్ లిస్ట్ ఇంకా ఉందా? ఉన్నది. రోజా, కొడాలి నాని, పేరు నాని అందరూ అరెస్ట్ అవుతారు. మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ, జనసేన కార్యకర్తలు అందరూ తిట్టిన, పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు అందరినీ, చంద్రబాబు నాయుడు చుక్కలు చూసి అందరూ లోపలికి వెళ్లాల్సిందే. అందరూ లోపల బొక్కలు తోయాల్సిందే. జగన్ మావయ్య కూడా వెళ్తాడా ఇదే ఊపులో? జగన్ కూడా వెళ్తాడు. జగన్ కూడా మోస్తాం, జగన్ కూడా లోపల దూరుస్తాం, జగన్ కూడా వేస్తాం, లోపల పట్టి పీడిస్తాం.